ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. జన్మరాశిలోనే వాళ్ళకి శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల వీళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఆందోళన ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి ఇంకా వేరే మార్గమే లేదా అంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి నవంబర్ 4వ తేదీ నుంచి శని ఎప్పుడైతే ఒక్కడి నుంచి వీడిపోయాడో, ఆయన మళ్ళీ రుజుమార్గంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే కొన్ని సమస్యల విషయంలో మాత్రం కొంచెం టెన్షన్ అంటే ఒత్తిడి విషయంలో కానీ, కొన్ని సమస్యల విషయంలో కానీ ఇంకా వాళ్ళు సంపూర్ణమైన ఫలితాన్ని పొందటం లేదన్న విషయం మన అందరికీ తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గోచార గ్రహాల యొక్క స్థితి. ఈ గోచార గ్రహాల యొక్క స్థితి బాగుండకపోవటం వల్ల కుంభరాశి వాళ్ళు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, కొన్ని రకాలైన ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల మరి ఖచ్చితంగా మీరు చేస్తున్న పనుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ ఖచ్చితంగా ఒత్తిడి అనేది మాత్రం తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఒత్తిడి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఒత్తిడి ఉంటుంది, ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తే ఆ ఫెయిల్యూర్స్ వచ్చాయి కదా అని మన ప్రయత్నాన్ని మానుకుంటే కనుక మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రయత్నాలు విడిచిపెట్టకూడదు, మన ప్రయత్నాలు మానకూడదు. మనం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. దీనికి తోడు గోచారంలో ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అక్కడ కుజుడు, ఇక్కడ శని, రెండు గ్రహాలు కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. ఈ రెండు గ్రహాలు కూడా జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క ప్రభావం కుంభరాశి వాళ్ళకి మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ కుజుడు మరి ఈ కుజుడు వల్ల ఏంటంటే విపరీతంగా కోపం పెరిగిపోవటం, విపరీతంగా ఆవేశం పెరిగిపోవటం, అలాగే అనాలోచిత నిర్ణయాలు చేయటం, అకస్మాత్తు నిర్ణయాలు చేయటం, అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్రేకం విపరీతంగా పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనం పెరిగిపోవటం వల్ల అసహనాన్ని మీరు వేరే వాళ్ళ మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అనర్థాలు పెరిగిపోతాయి, రిలేషన్స్ దెబ్బతింటాయి, సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి అన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి అలాంటి స్థితే జరుగుతుంది. అయితే మరి ఏప్రిల్ 23వ తేదీ నుంచి మళ్ళీ ఆయన కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. ప్రస్తుతం కుంభరాశి ఏప్రిల్ 23 వరకు ఆయన జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కుజుడు కుంభరాశిలో. అలాగే ఏప్రిల్ 23 నుంచి ఆయన ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. కుంభరాశికి ద్వితీయ స్థానంలో వెళ్తున్నాడు, మీనంలోకి వెళ్తున్నాడు. ఆ మీనంలోకి వెళ్ళి అక్కడ కుజుడు జూన్ 1వ తేదీ వరకు కూడా మీనంలోనే ఉంటాడు. ఇది జూన్ 1వ తేదీ వరకు కూడా మీనంలో ఉండటం వల్ల అది మీనరాశి అంటే కుంభరాశి వాళ్ళకి అది ద్వితీయ స్థానం అయింది, కుటుంబ స్థానం అయింది, వాక్కు స్థానం అయింది, ధనస్థానం కూడా అయింది. అందువల్ల కుంభరాశి వాళ్ళు రేపు 23వ తేదీ నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఊరికనే కుటుంబ సభ్యులతో గొడవలు పెరగడానికి అవకాశం ఉంటుంది, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నాడు, కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, 2వ స్థానంలో రాహు ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. ఆ రాహుతో వెళ్ళి కుజుడు చేరుతున్నాడు. ఈ కుజుడు చేరటం వల్ల ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, లేకపోతే గొడవలు కానీ, ఇలాంటివన్నీ వాగ్వివాదాలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధనం విషయంలో కూడా ఆదాయం ఉంటుంది, కాకపోతే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి.
అనాలోచిత ఖర్చులు ఉంటాయి, అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కనుక ఖర్చుగా పెట్టుకుంటా పోతే కనుక మళ్ళీ డబ్బులకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క పిల్లలతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలకు వెళ్ళకూడదు, ఘర్షణలకు వెళ్ళకూడదు. వాళ్ళతో డిస్కషన్స్ పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. వాళ్ళ మానాన వాళ్ళని ఉండవండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఆవేశాలకు లోను కాకూడదు, అసహనాన్ని మీరు ప్రదర్శించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఎవరు ఏమనుకున్నా సరే మీరు మౌనంగా ఉండిపోండి. మౌనమే ప్రతిదానికి ప్రతి సమస్యకి పరిష్కారంగా అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు ప్రతిరోజు కూడా అంగారక జపం చేయాలి. మీరు అంగారక స్తోత్ర పఠనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతిరోజు చేయాల్సిందే. అందులో జూన్ 1వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతిరోజు చేయాల్సిందే. ఆ చేస్తే కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల ఖచ్చితంగా ఆ తీవ్రత అనేది తగ్గుతుంది, ఆ కోప తీవ్రత అనేది తగ్గుతుంది. ఆ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది కొంచెం ఆ దోష తీవ్రత తగ్గి మీరు కంట్రోల్లో ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఏదో చేస్తున్నాం కదా, చేయమన్నారు కదా అని ఏదో చేసేయటం కాదు. మనస్ఫూర్తితో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పూజాకృతమైనా సరే నిబద్ధతతో నిజాయితీగా చేయాలి, పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి. అప్పుడే మీకు సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి తప్పించి ఏదో స్వామీజీ చెప్పారో గురువుగారు చెప్పారు కదా అని మీరు మొక్కుబడిగా కనుక చేస్తే కనుక దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితిని మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కనుక మీ యొక్క గ్రహ దశాంతర్దశలు మంచి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటే కొంచెం తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకవేళ శత్రుగ్రహాల యొక్క దశాంతర్దశలు జరుగుతుంటే కనుక ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే జూన్ 1వ తేదీ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాహనాల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ యొక్క రక్తానికి సంబంధించి, ఈ వ్రణాలకు సంబంధించి, ఈ ఫైల్స్ ఫిష్యుల ఇటువంటి సమస్యలకు సంబంధించి, ఉదరానికి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి సమస్యల విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న అవుతుందా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పక్కన శని జపం, ఇంకో పక్కన అంగారక జపం, సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయాలి. తప్పకుండా అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఎప్పటికప్పుడు అంటే మీకు కోపం పెరిగిపోవటం వల్ల, అసహనం పెరిగిపోవటం వల్ల ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గకుండా మీరు నిత్యము కూడా అది తగ్గకుండా ప్రయత్నం చేయాలి. ఆత్మబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల చాలా వరకు కూడా మీరు సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బుకైతే ఎలాంటి సమస్య ఉండదు, కానీ ఖచ్చితంగా డబ్బు ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఖచ్చితంగా జూన్ 1వ తేదీ వరకు చాలా కంట్రోల్డ్గా ఉండాలి కుంభరాశి వాళ్ళు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.